ఫ్యూచర్ ఏం లేదు. సో ఒక 10 ఇయర్స్ తర్వాత చూస్తే ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఆల్రెడీ మీరు చూసుంటారు. చాలామంది యూట్యూబర్లు కూడా వీడియోలు పెట్టున్నారు ఇండియా వెళ్ళిపోయిన వాళ్ళు. స్లోగా రివర్స్ మైగ్రేషన్ స్టార్ట్ అయింది. నాకు తెలిసి 10 to 20 ఇయర్స్ తర్వాత నేను అమెరికా పోతా అనే మాట మాట్లాడేటోళ్ళు ఉండరు. ఆర్ అమెరికా అప్పటికి షట్ డౌన్ క్లోజ్ చేసేస్తుంది ఈ వీసాలు ఇవన్నీ. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న కంట్రీలో ఒకప్పుడు అంటే ఐటీలో చదివేటోళ్ళు టెక్నాలజీ చదివేటోళ్ళు తక్కువ మంది ఉంటుండే. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు క్రౌడ్ చాలా పెరిగింది. అట్లా 2000 దగ్గర ఆ టైంలో వచ్చిన ఇండియన్ క్రౌడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు కాలేజ్ గ్రాడ్యుయేట్ అయిపోయి జాబ్ చేసే స్టేజ్కి వచ్చారు. వాళ్ళు ఆల్రెడీ టెక్నికల్ క్యాండిడేట్సే. సో ఆల్రెడీ లోకల్ పాపులేషన్ టెక్నాలజీ సైడ్ పెరుగుతుంది కాబట్టి H1B వీసా స్కోప్ అనేది స్లోగా తగ్గిపోతుంది. సో ఈవెన్చువల్గా జరిగేది ఏంటంటే 10 to 20 ఇయర్స్లో అమెరికాకి ఎవరు రారు. అండ్ ఇండియాలో ఇప్పుడున్న పెరుగుతున్న శాలరీస్కి వాటికి ఇండియానే చాలా డెవలప్ అవుతుంది, గ్రో అవుతుంది. సో లైక్ మోడీ చెప్పినట్టు నెక్స్ట్ 20 to 30 ఇయర్స్ టైంలో ఇండియా ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ అట్లాంటి పరిస్థితి వస్తుంది. కాకపోతే యూఎస్లో స్కోప్ అయితే తగ్గిపోయింది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మన వాళ్ళు ఇల్లులు కొంటున్నారు, అవి ఇవి రిస్క్ చేసి కొంటున్నారు. కానీ వీసాలో ఉండి ఆ ఇల్లు కొని మనకి ఎప్పుడు వీసా ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. ఆ ఇల్లులు ఎక్స్పెన్సివ్ ఇల్లులు కొనండి, వాటిని మార్కెట్ బాగాలేనప్పుడు అంటే ఇట్లాంటి టైంలో సేల్ చేయడానికి వెళ్తే నీకు 100K 200K లాస్ వస్తుంది. సో అనవసరంగా ప్రెస్టేజ్ కోసమని దానికి దీనికని మన టెంపరీ బతుకులు మనవి. అట్లాంటి చోట ఈ ఎక్స్పెన్సివ్ థింగ్స్ కొని ఓకే లైఫ్ టైం డెప్ట్లో పడకుండా ఉండడం మంచిది.